పాకల బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా జరుగుతుందని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందరూ అనుకున్నది 30, 40,000 మెంబర్స్ వస్తారని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ లక్షల్లో జనాలొచ్చారు. నిజంగా ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి కార్యక్రమం జరగడం. ఇంత పెద్ద కార్యక్రమం పాకల్లో జరగడం నిజంగా పాకల అదృష్టం. ఈ కార్యక్రమం వలన ఎక్కడో మారుమూలనున్న పాకల ఇప్పుడు స్టేట్ మొత్తంలో పాకల అనేది ఎక్కడుంది, ఏందనేది అందరికీ తెలిసింది. ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి పాకలకి లక్షల మంది జనాలు ఇలా వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ కార్యక్రమంతోటి పాకల భవిష్యత్తే మారిపోతుందేమో అనుకుంటున్నాను నేను. పాకల బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని ఎక్కడెక్కడి నుంచో జనాలు రావడంతోటి అసలు ఊరు మొదటి నుంచి పాకల బీచ్ వరకు వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. అంత క్రౌడ్ ఉన్నారు. అసలు ఎక్కడ చూసినా వెహికల్స్, జనాలు పాకలు మొత్తం కళకళలాడిపోయింది. స్టాల్స్ చూసేవాళ్ళు, బీచ్‌ని చూసేవాళ్ళు, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ చూసేవాళ్ళు. సుమగారు వాళ్ళు ఎప్పుడెప్పుడొస్తారా అని ఎదురు చూసే వాళ్ళతోటి అయితే బీచ్ మొత్తం నిండిపోయింది. ఎంత అద్భుతంగా ఉన్నిందంటే ఈ సన్నివేశం నాకైతే కనుల విందుగా అనిపించింది. గారు రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్టు సుమగారు వచ్చిన కాడి నుంచి ఓ రేంజ్ వెళ్ళిపోయింది ఈ ప్రోగ్రామ్ అయితే. సముద్ర హారతి అయితే చాలా ఘనంగా జరిగింది. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూసి ఆనందించండి. రైట్. సో అందరూ ఎదురు చూస్తున్నారా? మరి సుమగారి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ? ఒకసారి గట్టిగా ఓ వేసుకుంటారా? మరి పాకలంతా ఎదురు చూస్తుంది అనమాట. ఆల్ రైట్, మరి పిలిచేద్దామా? ఇన్వైట్ చేద్దామా స్టేజ్ మీదకి? ఆ ఎనర్జీని, ఆ గ్రేస్ని తీసుకువచ్చేయడానికి మరి మీ అందరి కోసం రానే వస్తున్నారు. తెలుగు టెలివిజన్ ప్రపంచంలో యాంకరింగ్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఎవరిది? ఎస్, చిరునవ్వుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆ మధుర స్వరం, స్పాంటేనియస్ హాస్యం, అద్భుత టైమింగ్, అపారమైన వేదిక అనుభవం. ఎస్, ఏ కార్యక్రమమైనా పండగలా మార్చే ఎనర్జీ, ఎవరితో మాట్లాడినా ఆత్మీయత కలిగించే మాధుర్యం. స్టేజ్పై ఉంటే ప్రేక్షకులు బోర్ అనేదే తెలియదు. అదే మరి ఆవిల్లో ఉన్న మ్యాజిక్. సో మరి ఇప్పుడు మన అందరి తరపున ఘనమైన కరతాళ ధ్వనులతో, ప్రేమతో, గౌరవంతో మన ప్రియమైన సుమా గారిని వేదికపైకి మనమందరం కలిసి ఆహ్వానిద్దాము. Yes, let's welcome the beautiful, energetic star Mahila Suma garu onto the stage. Here we go. Come on, గట్టిగా అరుద్దామా సుమ గారి కోసం పాకల వినిపించేలా. Here is a grand welcome to our anchor Suma garu to Pakala Beach Festival celebrations. Thank you so much. Namaskaram. పాకల బీచ్ ఫెస్టివల్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, స్వాగతం. బాగున్నారా? ఆహాహా, ఒక పక్కన అందమైనటువంటి ఆ సముద్రం, ఇంకొక పక్కన ఇంత అభిమానంతో కూడుకున్నటువంటి జనం. మొట్టమొదటిసారిగా పాకలలో ఇలాంటి బీచ్ ఫెస్టివల్ జరుపుతున్నందుకు, దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ అండ్ మెరిటైమ్ బోర్డ్ వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఒక పక్కన మన సంస్కృతి సంప్రదాయాలు, మరొక పక్కన మన పర్యాటకానికి సంబంధించినటువంటి విశిష్టత, ఇంకొక పక్కన మన క్రీడలు, అలాగే మన కళలు, వీటి ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి ఒక అద్భుతమైన వేడుక ఈ వేదిక. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కోసం బోలెడని ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఆటలు, పాటలు, మాటలు, లైవ్ బ్యాండ్స్. చప్పట్లు కొట్టండి. ఓకే, అలాగే పాటలు స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ కూడా శృతిలో ఉన్నారా లేదా అని రివర్బ్ బ్యాండ్ వాళ్ళు ఒకసారి నన్ను చెక్ చేయమని చెప్పారు. నేను సా అంటాను, మీరు కూడా దాంతోపాటు శృతిలో సా అని కలపాలి. ఓకేనా? ఒక పని చేద్దాం. లెఫ్ట్ సైడ్లో ఉండే వాళ్ళందరూ సా అనండి, రైట్ సైడ్లో ఉండే వాళ్ళందరూ పా అనండి. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఏమనాలి? ఆహాహాహా, పాకలలో చాలా మంచి సింగర్స్ ఉన్నారే. ఏది రైట్ సైడ్లో ఉండేవాళ్ళు ఒకసారి అనండి.
పా రియా ఎవరది రీ రీ అనలేదు నేను పా పా ఇప్పుడు శృతిలో ఓకేనా రెడీ 1 2 3 లెఫ్ట్ సైడ్ సా బా వాళ్ళని డామినేట్ చేస్తున్నా సరే నాకు మీ సా వినిపిస్తుందంటే చాలా గొప్ప సింగర్స్ ఉన్నారు ఇక్కడ. ఇటువైపు రైట్ సైడ్ వాళ్ళు పా ఇద్దరు ముగ్గురు ఆర్తనార్థాలు వినిపించాయి నాకు అక్కడి నుంచి. పాడినట్టుగా లేదు, ఎవరిదమ్మాది బా అన్నారు అక్కడ. ఓకే, ఆ వెనకాల ఉండేవాళ్ళు మీరు కూడా నాకు కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు. మీరు చెప్పాల్సింది రీ. వెరీ గుడ్ వెరీ గుడ్, బంగారం లాంటి ప్రేక్షకులు ఉన్నారు మన పాకల బీచ్ ఫెస్టివల్లో. సో ఓవర్ టు ఆర్ రివర్ బ్యాండ్. ఇప్పుడు మీరందరూ శృతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పాడేటువంటి పాటలతో పాటు మీరు కూడా శృతి కలిపేయండి. ఓకే, రెడీ రివర్ బ్యాండ్. చెప్పతగునా మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలుంటే ఎన్న కవసమా అరే నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో పతి మాలిన ఇంతేగా అంగన మదిని మీటు మధురమైన వనగిరి వినుమా. ఓకే రెడీయా మేడం? రెడీయా? రెడీయా సింగర్స్? యా రెడీ సింగర్స్. ఓకే సింగర్స్ రెడీయా? రెడీ సింగర్స్, పాకల్ సింగర్స్ రెడీ. సామజవర గమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఓకే ఫస్ట్ టైం. సామజవర గమన నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకు కావలి కాస్త నే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సగలు. థ్యాంక్ యూ. మీరు చాలా బాగా పాడారు. అసలు ఆ వైలిన్ మాస్ట్రో ఎవరు? మీ పేరేంటి? ఇంత అద్భుతంగా వాయించారు. శ్యామ్, ఈ వైలిన్లోని అటు ఇటు రెండు ముక్కలు ఏమయ్యాయి? ఎలక్ట్రిక్ వైలిన్ ఇలానే ఉంటుంది. ఎలక్ట్రిక్ వైలిన్ ఇలాగే ఉంటుందా? నా దగ్గర ఉండేది బ్యాటరీతో ఉంది, అందుకనే పెద్దగా ఉంది. ఓకే సరే, నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఏది? ఏ చిలిపి కళ్ళలోన కలవు. అబ్బా, అసలు ఎంత మంది అమ్మాయిలు ఈ పాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే రెడీ అమ్మాయిలు వినండి.
సో బేసిక్గా ఈ సాంగ్ సుమా గారి కోసం డెడికేట్ చేస్తున్నాం. లేదు మ్యామ్, యాక్చువల్లీ ఎప్పటి నుంచో మీకు పెద్ద ఫ్యాన్ని, మీతో కలిసి చాలా చాలా షోస్లో వర్క్ చేశాను. సో నాకు చాలా హ్యాపీ ఇవాళ మీతో ఇక్కడ పాడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రెడీయా? ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన పరిమళం నీదేనా, నాలో పరవశము నిజమేనా, ఒడ్డు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు, ఆ రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగాల, ఇంతలోన కొత్త వింత నువ్వేనా, అందం అంటే అచ్చంగాను నువ్వే, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కది మబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. థ్యాంక్ యూ. రేణు గారు, వాలంటైన్స్ డే అనా? వాలంటైన్స్ డే స్పెషల్ సాంగ్సా? అవునండి. సో అంటే ఓకే, స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా. సో మన బీచ్ ఫెస్టివల్ ప్లస్ వాలంటైన్స్ డే, రేపు శివరాత్రి కాబట్టి అన్నీ ఉంటాయి. సర్పంచులకు అశేష జనసంద్రానికి ఆహ్వానం పలుకుతూ నమామి దేవమమృత ప్రవాహ
రత్నాకరం శాంతిమయం గంభీరం జలధీమాంతం మాలసితం నమాలకు నిలయమైన స్వామి ఆయన సాక్షాత్తు సకల ఐశ్వర్యాలకు అధినాయకి అయిన హవామహే కవిం కవీనా పమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఆ విధంగా ప్రస్తుతము పుష్పాంజలిని ఘటించి తరువాత సముద్రకి అర్ఘ్యప్రదానం చేయబోతున్నారు. వారిని ఆహ్వానిస్తూ కాళ్ళు కడుగుకోవటానికి నీళ్ళని ప్రదానం చేయటమే ఈ అర్ఘ్యప్రదానం. అయ్యా వర్ణాశుచయః పావకాయాసు జాతః కశ్యపో యాస్మింద్రః అగ్నియాగర్భం దధిరే విరూపాస్తాన తరువాత ఆ స్వామిని ఆహ్వానిస్తూ వారికి ధూపాన్ని సమర్పిస్తున్నారు మన ఆచార్యులు. వనస్పత్యుద్భవై దివ్యే నానాగంధే తదయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత ధూపమాగ్రాపయామి. ఇలా విచ్చేసిన సముద్రుడికి ప్రస్తుతం నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. స్వామి మా రావయ్యా అని పుష్పిణీ బృహస్పతి ప్రతోతాస్తానో ముంచత్వగుంహతః. తరువాత స్వామికి 5 రకాలైనటువంటి విభిన్న హారతులు మనం సమర్పిస్తూ ఉన్నాం. అందులో ముందుగా ఏకహారతి సంపూర్ణ శరణాగతికి సూచన. ఎనర్జీని దూరం చేసి నిరంజన దర్శనం చేయించేటువంటిది ఈ ఏకహారతి. అటువంటి ఏకహారతిని సముద్రుడికి సమర్పిస్తున్నాం మనం. రాబోతున్నది మనకి చక్కని మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన్ని సూచనగా చేసుకొని ఆ మహాదేవుని యొక్క వాహనమైన నందీశ్వరుని యొక్క ఆహ్వానంతో నందిహారతిని ఆ స్వామికి సమర్పిస్తూ ఉన్నాం. ఈతని గాంభీర్యమెట్టిదో కవ్వమై తిరిగిన మందరగిరిందెరగు ఈతని ఔదార్యమెట్టిదో అజరామరత్వంబుగ మనరు ప్రతదియరగు
ఈతని సంపత్తి ఎట్టిదో సిరిగూడి ఇల్లర్కమున్న సర్వేశ్వరుండెరుంగు ఈతని ప్రభావం పెట్టిదో వజని గణన సేయని నగౌగం బెరుంగు అని ఆ స్వామి యొక్క వైభవాన్ని మనం ఎన్ని రకాలుగా వర్ణించినా అది తక్కువే అవుతుంది. ఆ విధంగా నంది హారతి ఇచ్చిన తరువాత ప్రముఖమైనటువంటి నాగహారతిని స్వామికి సమర్పిస్తున్నా. ఎవరికన్నా రాహుకేత దోషమున్నా, కాలసర్ప దోషమున్నా, అకాల మృత్యు భయమున్నా, సంతాన ప్రాప్తికైనా, చర్మ వ్యాధులు దూరమవ్వటానికైనా, శక్తి సంకేతమై భయ విముక్తి ప్రధానమైనటువంటి సర్పహారతి బ్రహ్మా లోకే చ మే సర్వాః శేషనాగ పురోగమాః నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నా సంతు మే సదా అని చెప్పి ప్రార్థన చేస్తూ సర్పహారతిని సమర్పించారు మన ఆ స్వాములు. ఆ తరువాత సాక్షాత్తు పరమశివుడే ఇక్కడికి విచ్చేసి ఆ భావనతోటి మనకు లింగహారతిని సమర్పిస్తున్న పరమేశ్వరుడంటే మహాప్రీత్ మన సముద్రునికి. అటువంటి సముద్రుడు ఆనంద ఉత్తుంగ తరంగాలతో ఇక్కడకు విచ్చేసి మన స్వామి ద్వారా సమర్పించుతున్నటువంటి ఈ లింగహారతిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఆ లింగహారతి అయిన తరువాత అన్ని నక్షత్రాలను ఆహ్వానించుచు ఆ నక్షత్రముల యొక్క వైభవాన్నంతటినీ తెలియచేస్తూ 27 నక్షత్రాలకు సూచన అయిన విధంగా ఈ 27 నక్షత్రాలతో సమస్తమైన దృష్టి దోష నివారణకు, రాశి దోషాలకు, శాంతి సౌభాగ్యానికి, దైవికమైన రక్షణకు చాలా గొప్ప ఉదాహరణగా నిలిచేటి గ్రహ దోషము కూడా ఉండదు అని చెప్పి, సర్వ గ్రహ దోషములు దూరమవుతాయి అని చెప్పి మన పెద్దల యొక్క మాట. అటువంటి నక్షత్ర హారతిని సమర్పించడం ద్వారా మన సముద్రుడిని సర్వ నదుల యొక్క స్వామి అయినటువంటి ఆ స్వామిని ఆహ్వానిస్తూ రంగదుత్తుంగ తరంగ సంఘంబులు సరసాభినయక రాజ్యంబులుగాక బహువిధ ప్రజలన పాఠీన పంక్తులు ధవళ విలోల నేత్రములుగాక సురుచిర స్నిగ్ధ పాండురఫేన పటలంబు చారు తరాట్టహాసంబుగాన లాలిత భూరి బాల ప్రవాళంబులు విరిసిన ఘన జటాభారముగాగ ఘమ ఘమ ధ్వని వాద్య ఘోషములుగాగ చండ తాండవగ రీతి శంభుమూర్తి బోలునని తన్ను జవములు పొగడనట్టి వర్ణనకు నిక్కి ఒప్పు ముఖవర్ణముగాగ అని శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, వారికి సహృదయంగా కృతజ్ఞతల్ని తెలియచెప్తూ అలాగే అభినందనల్ని కూడా తెలియచెప్తూ ఉన్నాము. ఇక టుడేస్ ఈవెంట్ ఇస్ ప్రిసైడెడ్ బై శ్రీ డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, స్వర్ణ గ్రామం అండ్ స్వర్ణ వార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. ఈరోజు వారి స్థానికమైనటువంటి ఈ ఏరియా వారు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది. ఇక ప్రతి సంవత్సరము ఇలాగే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాము.
డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ అలాగే శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. తిరుగులేని నాయకులు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు, ఆనరబుల్ గవర్నమెంట్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. శ్రీమతి బుచ్చిపల్లి వెంకయ్యమ్మ గారు, ఆనరబుల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రకాశం. శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ కృష్ణప్రసాద్ తెన్నేటి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాపట్ల. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒంగోలు. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ నెల్లూరు. శ్రీ తుమ్మటి మాధవరావు గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. శ్రీమతి పోతుల సునీత గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. శ్రీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. శ్రీ చంద్రశేఖర్ తాటిపర్తి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎర్రగంటపాలెం. శ్రీ బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డార్సీ. శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సంతాను తలపాడు. శ్రీ దామ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒంగోలు. శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కందుకూరు. శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మార్కాపురం. శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గిద్దలూరు. శ్రీ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముక్క గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కనిగిరి. అందరినీ ఇవాళ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే శ్రీమతి చుండి సుగుణమ్మ గారు, ఆనరబుల్ వైస్ చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ ప్రకాశం. శ్రీమతి వై అరుణ గారు, ఆనరబుల్ వైస్ చైర్పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ ప్రకాశం. శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, చైర్మన్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్, మీకు ప్రత్యేకించిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. చైర్మన్ ఆఫ్ ఏపీ మ్యారిటైమ్ బోర్డుగా ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా నిర్వహిస్తున్నందుకు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్. స్పెషల్ థ్యాంక్స్ బాలాజీ గారు, ఇంత అద్భుతంగా ఇవాళ ఈ పాకల్లో ఈ ఈవెంట్ని నిర్వహించినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. మెన్ 20 పాయింట్స్ ఫార్ములా ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్. శ్రీ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య గారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. వి హర్షవర్ధన్ రాజు గారు, ఐపీఎస్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. కోడపాటి తేజస్వి గారు, చైర్పర్సన్ ఎంతసేపు స్టేజ్ మీద ఉండేటువంటి నా అందాన్ని చూడటమేనా? వెనకాల ఉండే టపాసులు చూడండి. సత్య గారు నాకు ఫోన్ చేసి మనం కూడా పాకల ఉత్సవం చేద్దాము, 14-15 అంటే శివరాత్రి కదా, ఆ రోజు ఎలా ఉందంటే అందరు భక్తులు వస్తారు కదా అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత చేద్దామని ముందుకు వచ్చారు. మ్యారిటైమ్ బోర్డు నుంచి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వారు సహకారం ఇచ్చారు. టూరిజం అండ్ కల్చర్ నుంచి మన నోకసాని బాలాజీ గారు బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ మినిస్టరు కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షల
50 లక్షల రూపాయలు సహకారం ఇచ్చారు ప్రైవేట్ మీడియా ద్వారా. జిల్లా కలెక్టర్ గారు అయితే వీటన్నిటికీ ఆధారంగా ఎంతైనా పర్వాలేదు, ఏ విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఈ జిల్లా యాజమాన్యం మొత్తాన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద చేసే వారందరికీ నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ విషయంలో నేరో రోడ్స్ అని చెప్పేసి మా సమస్య అంతా కూడా ట్రాఫిక్ భయం అని చెప్పేసి, అయినప్పటికీ కూడాను ఈ చిన్న గ్రామానికి వచ్చే రోడ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్కి వాళ్ళు సర్వైలెన్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేశారు. ఒక్కసారి తీసుకుంటే ఈ పాకల డెవలప్మెంట్ మా పెద్ద ఆయన దామచర్ల గారు బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున చేయడంతో ముందు బీచ్ అనేదానికి ఏర్పాటు వచ్చింది. ఆ తర్వాత మనం 14-19లో ఈ రోడ్డుని విశాఖపట్నంలో నేను చదువుకున్న బోచ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు టూరిజం నుంచి 30 లక్షలు పెట్టి బీచ్, అదేవిధంగా లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో 100 టూరిస్ట్ ప్లేసులు, జిల్లాలో ఉన్నటువంటి 5 టూరిస్ట్ ప్లేసుల్లో పాకల్ని కూడా మనం సెలెక్ట్ చేసి యోగాంధ్రాన్ని ఇక్కడ విజయవంతం చేసుకోవడం జరిగింది. క్యాబినెట్లో నా పక్కనే కూర్చొని ఉంటారు దుర్గేష్ గారు. ఈ హరిత రెసార్ట్ మేము 18లో తీసుకొచ్చాం. గత ప్రభుత్వం దాన్ని విస్మరించింది. గ్రాంట్స్ ఇవ్వాలంటే మేము పీపీపీ మోడల్ అంటున్నారు. తర్వాత ఎట్టకేలకి వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా వాళ్ళ ఎండి అమర్పాలి గారు, బాలాజీ గారు, మన దుర్గేష్ గారు నలుగురం కూర్చున్న తర్వాత దీన్ని పూర్తి చేయడానికి కూడా అంగీకరించారు. దానికి నిధులు కూడా మంజూరు చేయబోతా ఉన్నారు. ఇది ఈ రోజున ఈవెంట్ చూసిన తర్వాత ఇంత మంచి బీచ్ ఉందని తెలియదు, దీన్ని తప్పకుండా ఈవెంట్ చూసిన తర్వాత ఇంత మంచి బీచ్ ఉందని తెలియదు, దీన్ని తప్పకుండా మేము ప్రోత్సాహాన్ని తోడ్పాటిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషం. ఈరోజు ఇంకో శుభవార్త ఏంటంటే ఈరోజు బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో సంగమేశ్వర ప్రాజెక్టుని 165 కోట్లు రీఅప్రాప్రియేషన్ చేస్తూ ఈ రోజున 25 కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులకి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకృతి ప్రేమికులుగా వారు కూడాను టూరిజంని ప్రోత్సహించే దానిలో పెద్ద ఎత్తున తోడ్పాటు అందిస్తున్నారు. ఇది ఇంత చేస్తున్నటువంటి దీనికి మీ అందరి తోడ్పాటు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే కనుక ఈ ఫెస్టివల్స్ కంటిన్యూ అయినట్టయితే నెక్స్ట్ టైం వెకేషన్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మనం పాకలకు వస్తున్నాము అనేటువంటి మాట అందరి నోట వినిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడవలసిందిగా డాక్టర్ నూకసాని బాలాజీ గారు, ద చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను వారికి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. రాజాబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, మా జిల్లా కలెక్టర్. అందరికీ నమస్కారం. పాకాల బీచ్ ప్రకాశం జిల్లాకే తలమానికమైన బీచ్ ఇది. దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్నటువంటి మన నాయకులు, మంత్రులు అండ్ ఆల్సో చైర్మన్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా తలపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా వస్తారు వాళ్ళందరితో పాటు ఒక ఫెస్టివల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించడంతో సత్య గారు అండ్ బాలాజీ గారు అండ్ మన మంత్రి గారు మేము ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనూహ్యంగా జనాలు రావడం కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్నింగ్ నుంచి కూడా హెలీ రైడ్స్ అయితే కనుక ఇప్పటి వరకు కూడా హెలికాప్టర్ రైడ్స్లో జరిగిన స్టేట్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హెలికాప్టర్ రైడ్స్ మన దగ్గర జరిగినాయని చెప్పేసి అన్నారు. సో ఇంత డిమాండ్ ఉంటుందని మేము ఊహించలేదు సార్ అని చెప్పేసి అన్నారు. రేపటి నుంచి డెఫినెట్గా ఇది మారుతుంది. దీన్ని పర్మనెంట్గా మనకి శాశ్వతంగా ప్రకాశం జిల్లాకి ఒక తలమానికమైన బీచ్గా తయారు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 రోజులు కూడా మీరు అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా గడపాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకి, మన శాసనసభ్యులకి, ఇతరుల పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్సుమాంజలులు. ఈరోజు మనం ఈ పాకల్లో ప్రకాశం మరియు మార్కాపూర్ జిల్లా ప్రజలందరూ కూడా
చాలా ఉత్సాహంగా ఇక్కడ పాకలలో మనం ఈరోజు బీచ్ ఫెస్టివల్ జరుపుకోవడం అనేది చాలా మంచి విషయము. ఈరోజు నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే పోలీస్ సైడ్ నుంచి నేను మీకు 2-3 విషయాలు చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మనం ఈ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎంత అవసరమో, మనము సురక్షితంగా మళ్ళీ ఇంటికి వెళ్ళడం కానీ పక్క వాళ్ళకి అసౌకర్యం లేకుండా అందరూ కూడా మంచి వాతావరణంలో జరుపుకోవాలి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి ఈ 2 days కూడా చాలా సంతోషంగా ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా జరుపుకుంటే మనందరికీ కూడా ఇంత కష్టపడిన దానికి మన అధికారులకు కావచ్చు, లేకపోతే మన శాసనసభ్యులు మంత్రివర్యులందరికీ కూడా అదొక మంచి అనుభూతిగా మిగులుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనకి తావు లేకుండా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి 2 రోజులు కూడా ఈ బీచ్ ఫెస్టివల్ని బాగా జరిపి దీన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంత చక్కటి ఫెస్టివల్ జరిగిందనే విధంగా కూడా మనం అందరం కూడా తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ మరొకసారి మార్కాపూర్ అండ్ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. మీరు చెప్పిన విధంగానే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ చాలా చక్కగా మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతే క్రమశిక్షణగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇక శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ అవునారా? అందరికీ నమస్కారాలు. ఈరోజు మహా అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ఈ పాకల ప్రాంతంలో చూస్తున్నాం. పెద్దలు ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా అని చెప్పినట్టుగా ఉన్నదా లేదా ఏమా సుమ్మగారు? రాంప్రసాద్ గారు మీరు కూడా చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్తుగా ఈ చక్కటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఎస్పీ గారు, నూకసాని బాలాజీ గారు, పెద్దలు బాల వీరాంజనేయ స్వామి, అలాగే ఇక నెక్స్ట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ ఫర్ టూరిజం. ఈ టూరిజం అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డెవలప్ అవ్వాలి అని, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, సార్ ఒక మంచి సింగర్ కూడా. ఇవాళ పాడమని మేము అడగట్లేదు, ఆ వీడియో చూడమని చెప్తున్నాం అంతే. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభాధ్యక్షులు, మీ అందరి ఆదరాభిమానాల్ని విశేషంగా చూరగొంటున్నటువంటి మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి విద్యుత్ శాఖ మాచులు మిత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ సత్య గారికి, అదేవిధంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ ప్రాంత వాసి మిత్రులు డాక్టర్ నూకసాని బాలాజీ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, అన్నిటికంటే మించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందించే విధంగా ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి 50 మంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. గుండుకెదురుగా గుండె నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో వెలసినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో పాకల ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాకల బీచ్ ఫెస్టివల్కి విచ్చేసినటువంటి అందరికీ కూడా, కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, గోదావరి హారతి చూసాం, కృష్ణా హారతి చూసాం, ఇవాళ సముద్రుడికి హారతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలేదు. ఇవాళ రాష్ట్రం నలుమూలలా కూడా మనం అనేక ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో ఇవాళ ఈ పాకల బీచ్ ఫెస్టివల్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఉత్సవంగా చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి మాటని మనం చేస్తున్నాను. కారణం, ఇంత చిన్న ప్రాంతంలో, రోడ్లు కిక్కిరిసిపోయి ఉండేటువంటి ప్రాంతంలో సరిగ్గా వాహనాలు రావడానికి వీల్లేనటువంటి అడ్జాయినింగ్ రోడ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పరిపాలనా దక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు కళాకారులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోటి, పైన ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు తోటి ముందుకెళ్తున్నటువంటి సందర్భం మీకు తెలియంది కాదు. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాల్ని, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని రెండింటినీ కూడా సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరో పక్కన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అదేవిధంగా మన తెలుగు కళాకారులు సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఉన్నటువంటి కళాకారుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచనతో ఇలాంటి ఉత్సవాల్లో వేదిక మించి వారి అందరి యొక్క ప్రతిభని చూపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఉత్సవాలు ప్రతి చోట నిర్వహించాలనేటువంటి ఆలోచన మాకు అందించారు. దాన్ని పురస్కరించుకుని, దాన్ని అందిపుచ్చుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూస్తే విజయవాడలో కనకదుర్గమ్మ చెంతన మనం నిర్వహించుకున్నటువంటి ఆవకాయ అమరావతి కానీ, దసరా ఉత్సవాలు కానీ, అదేవిధంగా సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ కానీ, గండిపేటలో మనం గండికోటలో మనం నిర్వహించుకున్నటువంటి గండికోట ఉత్సవాలు కానీ, ఈ మధ్యనే విశాఖపట్నంలో నిర్వహించుకున్నటువంటి విశాఖ ఉత్సవాలు, అరకు ఉత్సవాలు, అనకాపల్లి ఉత్సవాలు, ఇలా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా పండుగ వాతావరణం నిలబెట్టేటువంటి క్రమంలో ఇవాళ అత్యద్భుతమైన జిల్లాగా పేరు పొందినటువంటి ప్రకాశం జిల్లాలో మంత్రి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్థానిక నాయకులందరి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ ఖచ్చితంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమంగా నిలబడుతుందనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ మనందరం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరే గమనించారు, 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కళాకారుల మొహంలో చిరునవ్వు మనం చూడలేకపోయాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ రకమైనటువంటి కళా సాంస్కృతిక ప్రభావం మనకు కనపడలేదు. ఇవాళ ఈ 18-19 నెలల కాలంలోనే మనం సాధించినటువంటి విజయాలు, పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం మాత్రమే కాకుండా ఇవాళ 1,26,000 మందికి ఉద్యోగాల కల్పన కూడా పర్యాటక రంగంలో చేసినటువంటి కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా పురస్కారాలు, ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో ఏ కళాకారుడికి కూడా ఏ పురస్కారం అందించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఇవాళ మాత్రం చూస్తే మనం ఉగాది పురస్కారాలు కానీ, కళారత్న పురస్కారాలు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతో వెలిసినటువంటి పురస్కారాలు కానీ మళ్ళీ పునరుద్ధరించి కళాకారులందరికీ కూడా ఆనందాన్ని పంచిపెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీ మంచి మనస్సుతోటి, మీ అమృత హస్తాలతోటి ఆశీర్వాదం ఇవ్వండి. తప్పనిసరిగా 10 కాలాల పాటు ఈ కూటమి ఇలాగే కొనసాగి మీకు అభివృద్ధిని, సంక్షేమాన్ని, పర్యాటక పండుగల్ని ఖచ్చితంగా నిలబెడుతుందనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ